వెల్కమ్ టు క్వశ్చన్ ఆర్. టీటీడీ అధికారుల్లో దర్శన్ వ్యవహారం కొద్ది రోజులుగా అలజడి సృష్టిస్తుంది. ఐ న్యూస్ బయట పెడుతున్న సంచలనాలతో టీటీడీ అధికారులకు నిద్రలేని రాత్రులు గడుస్తున్నాయి. దీంతో బోర్డు మెంబర్ దర్శన్ వ్యవహారంలో అధికారులపై తీవ్రమైన ఒత్తిడి వస్తుందన్న టాక్ వినిపిస్తుంది. అంతేకాదు దర్శన్ ఇష్యూ టీటీడీ అంతర్గతంగా కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ఇలాంటి టైంలోనే ఈ నెల 27న తిరుమలలో టీటీడీ బోర్డు మీటింగ్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ మీటింగ్ లో ఇదే ఇష్యూపై హాట్ చర్చ జరిగే అవకాశం కూడా ఉందంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న బోర్డు కాల వ్యవధి కూడా 3 నెలల్లో ముగియబోతుంది. దీంతో మిగిలి ఉన్న 3 నెలలు ఉన్నా లేకున్నా ఒకటేనన్న నిర్ణయానికి దర్శన్ వచ్చినట్లుగా తెలుస్తుంది. అందుకే దర్శన్ బోర్డు సభ్యత్వానికి రిజైన్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఐ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చిన ఫ్యామిలీ ఇష్యూపై ఇప్పుడు హాట్ చర్చ జరుగుతుంది. ఇలాంటి టైంలో రిజైన్ చేయడం కంటే ఇష్యూ కాస్త చల్లారిన తర్వాత పక్కకు తప్పుకోవాలన్న ఆలోచన ఉన్నట్లుగా టాక్. అందుకే బోర్డు సభ్యత్వాన్ని వదులుకునేందుకు రెడీ కావడం వల్లనే ఇంత రాద్ధాంతం జరిగినా స్పందించడం లేదనేది ప్రధాన ఆరోపణ. మరోవైపు ఢిల్లీ స్థాయిలో పెద్దల అండదండలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పదవిని దక్కించుకునేందుకు ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దర్శన్ రాజీనామాకు సిద్ధమయ్యారా? హీట్ చల్లారిన తర్వాత రిజైన్ చేసేందుకు రెడీ అవుతున్నారా? బోర్డు సభ్యత్వానికి వదులుకునేందుకు రెడీ అయ్యారా? దర్శన్ బోర్డును చీట్ చేశారా? సభ్యత్వాన్ని మోసం చేశారా? ప్రభుత్వాన్ని కూడా మోసం చేశారా? ఢిల్లీ స్థాయి నుంచి పెద్దల అండదండలు దండిగా ఉన్నాయా? దర్శన్ కి దేవుడి పేరుతో కూడా మోసం చేస్తారా అన్న క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. టీటీడీ అధికారుల్లో దర్శన్ వ్యవహారం కొద్ది రోజులుగా అలజడి సృష్టిస్తుంది. ఐ న్యూస్ బయట పెడుతున్న సంచలనాలతో టీటీడీ అధికారులకు నిద్రలేని రాత్రులు గడుస్తున్నాయి. దీంతో బోర్డు మెంబర్ దర్శన్ వ్యవహారంలో అధికారులపై తీవ్రమైన ఒత్తిడి వస్తుందన్న టాక్ వినిపిస్తుంది. అంతేకాదు దర్శన్ ఇష్యూ టీటీడీ అంతర్గతంగా కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇలాంటి టైంలోనే ఈ నెల 27న తిరుమలలో టీటీడీ బోర్డు మీటింగ్ నిర్వహిస్తూబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ మీటింగ్ లో ఇదే ఇష్యూపై హాట్ చర్చ జరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న బోర్డు కాల వ్యవధి కూడా 3 నెలల్లో ముగియనుంది. రైట్, ఇదే అంశాన్ని మొత్తం సమప్ చేసి అనలైజ్ చేసి చెప్పడానికి మా కొలీగ్ వంశీ సిద్ధంగా ఉన్నారు న్యూస్ రూమ్ నుంచి. ఓవర్ టు యూ వంశీ. శివాని, మనం చూస్తున్నాం వరుస కథనాలతో ఐ న్యూస్ ఒక రకంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డుని షేక్ చేసిందనే చెప్పాల్సి ఉంటుంది. సో దర్శన్ వ్యవహారానికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది, ఏం చేయబోతున్నారు, ఎందుకు ఇంత అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ కూడా ఐ న్యూస్ సూటిగా ప్రశ్నించింది. ఎక్కడా కూడా జంకు బొంకు లేకుండా ఉన్న విషయాన్ని యథాతథంగా ఏం జరిగింది అనే అంశాన్ని అటు పాలకుల దృష్టికి ఇటు ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో ఐ న్యూస్ సక్సెస్ అయిందనే చెప్పాలి. సో ఐ న్యూస్ వరుస కథనాలకు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డులో సమీక్ష జరిగింది. దర్శన్ వ్యవహారానికి సంబంధించి అంతా గుంభరంగా ఉన్నా ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. మీరు చెప్తున్నట్టుగా 3 నెలల్లో పదవీ కాలం ముగుస్తుంది. సో ఇటువంటి టైంలో అనవసరంగా రచ్చ చేసుకోవటం ఎందుకు అన్న ఒక ఆలోచనతో గుమ్మరంగా ఉన్నారు. ఈ వ్యవహారం కాస్త సైలెంట్ అయిన తర్వాత ఏం చేయాలి అన్న దానిపైన కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బోర్డు మీటింగ్ కూడా జరగబోతుంది ఈ నెల 27న. మీటింగ్ లో ముందు ఎజెండాలో ఈ అంశం గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి. అండ్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బోర్డు మెంబర్లకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి సంబంధించి వెరిఫికేషన్ కూడా చేస్తూ ఉన్నారు. సో అసలు ఏం జరుగుతుంది, మరలా ఇటువంటి తప్పిదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానిపై కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, చూద్దాం. ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు కందారపు మురళి గారు, తిరుపతి సిపిఎం జిల్లా నాయకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. కుసుమకుమారి గారు, తెలుగుదేశం పార్టీ నేత, తిరుపతి నుంచి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. కుసుమకుమారి గారికి అదేవిధంగా మురళి గారికి నమస్కారం అండి. నమస్కారం అండి. మురళి గారు, ఏంటి అసలు ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తున్నారు? ఎవరైనా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఆ మతాచారాలను గౌరవించవచ్చు, కానీ ఒక మతంలో ఉంటూ అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఎంత పవిత్రంగా ఉంటుంది, భక్తుల మనోభావాలకు సంబంధించి కానీ ప్రతిదీ కూడా అక్కడ ఆగమ శాస్త్రం ప్రకారం
జరుగుతూ ఉంటుంది. సో అటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్ దర్శన్ వ్యవహారం ఇప్పుడు కాకరేపుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా బహిర్గతంగా యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనుకోవాలి? ఏం జరిగింది ఈ వ్యవహారంలో? మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఉంది? వంశీ గారు, మీకు ప్యానెల్లో ఉన్న నాయకురాలకి అదే మాదిరి వీక్షకులకి నేను ముందుగా సిపిఎం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వాస్తవంగా ఈ ఘటన మీడియాలో చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా ఉంది. చర్చనీయాంశంగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన వివరణ ఇవ్వడం అనేది కనీసమైన ధర్మం. అది దర్శన్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, లేదా టిటిడి కన్సర్న్డ్ ఆఫీసర్స్ కావచ్చు, దీని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆ రకమైనటువంటి వివరణ ఏమీ లేకుండా ఇది చర్చలుగా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద స్పష్టతనివ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాస్తవంగా వెంకటేశ్వర స్వామి మత సామరస్యానికి ఒక ప్రతీకగా చూస్తారు. స్వయంగా ఆయన పెళ్లి చేసుకున్నటువంటి ఆయన శ్రీమతి ముస్లిం కావడం అనేది కూడా మనందరికీ తెలిసినటువంటి విషయం ఉంది. మీరు ఒక 100 సంవత్సరాల కిందటి చరిత్రను మనం చూస్తే ముస్లింలని ఉద్యోగాల్లో నియమించుకోవడం అనేది ఒక ఆనవాయితీ. ఆ రోజున మహంతులు నేరుగా మీరు టిటిడి ఈ రికార్డ్స్ కనుక పరిశీలన చేస్తే, లేదా దానికి ముందు ఉన్నటువంటి జీవోలు వీటన్నిటిని పరిశీలన చేస్తే ఇవన్నీ కనిపిస్తాయి. అంటే మత సామరస్యం అనేది వెల్లివిరవడం మనకు తిరుమల ఆలయంలో ఒక ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రతినిత్యం చూసే వెంకటేశ్వర స్వామి ఐడల్ ఉంది కదా, ఆ విగ్రహం ఇప్పుడు క్యాలెండర్ లో కనిపించేదంతా కూడా ఆ క్యాలెండర్లు తయారు చేసింది ఒక ముస్లిం. అదే మాదిరి తిరుపతి దగ్గర ఉన్నటువంటి గోవిందరాజుల స్వామి ఆలయం పైన ఉన్నటువంటి ఆ కలశాలని, బంగారు కలశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేసింది కూడా ఒక ముస్లిం. అదే మాదిరి తిరుమలలో ఇప్పటికీ మీకు బ్రిటిష్ కలెక్టర్ గా ఉన్నటువంటి ఆయన అక్కడ ఒక గంగాళం అని, మన్రో గంగాళం, చాలా మంది విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు, డిక్లరేషన్ ఇచ్చి దర్శించుకుంటారు. ఇందులో తప్పేం లేదు. కానీ దర్శన్ వ్యవహారాన్ని ఎలా చూస్తున్నారు? ఆయన చేసిన చర్యలను ఎలా చెప్పదలుచుకున్నారు? దానికి ముందు ఈ విషయాలు మీకు అర్థం కావడం కోసమే, వీక్షకులకు అర్థం కావడం కోసమే నేను చెప్తున్నాను. అంటే అక్కడ ఉన్నటువంటి మత సామరస్య ప్రాతిపదిక ఎట్లా ఉంటుందని చెప్పడానికి. మన్రో గంగాళం అంటే అది ఒక క్రైస్తవుడు ఇచ్చినటువంటి గంగాళం. దాంట్లో ఈ రోజుకి నైవేద్యం వెంకటేశ్వర స్వామికి పెడతారు. అదే మాదిరి ఒక ముస్లిం ఇచ్చినటువంటి కలువ పూలతో, ఒక 108 కలువ పూలతో ఇప్పటికీ ఒక విశేషమైనటువంటి పూజ తిరుమల ఆలయంలో జరుగుతుంది. ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మత సామరస్యానికి ప్రతీకగా ఉన్నటువంటి దేవుడి దగ్గర మతం పేరిట ఒక పెద్ద ఎత్తున దురదృష్టకరమైనటువంటి చర్చ జరుగుతా ఉంది. అట్లని చెప్పి నేను ఈయన అన్యమతస్థుడు అవునా కాదా ఈ చర్చలో కూడా పోవడం లేదు. ఎందుకనంటే దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఆ బోర్డు సభ్యుడి మీద ఉంది. లేదా వీళ్ళు తీసుకునేటప్పుడు ఇవన్నీ విచారణ చేయకుండా ఒక మామూలు కాంట్రాక్ట్ వర్కర్ ను కూడా పెట్టుకోవడానికి అతను ఏ మతస్థుడు, ఏ పూజాధికారులు ఆచరిస్తున్నాడని చెప్పి పరిశీలన చేసి మరి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పరిస్థితి టిటిడిలో. అట్లాంటి చోట ఒక బోర్డు మెంబరే ఈ రకంగా ఉంటాడంటే, ఇప్పుడు టిటిడి చైర్మన్ గారేమో 2000 మంది అన్యమతస్తులు ఉన్నారు, వీటన్నిటి మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము, ఇది అదే అని చెప్పి ఆయన చాలా పెద్ద ఎత్తున హడావుడి చేశాడు. ఆరంభంలో ఆయన బాధ్యతలు తీసుకునే రోజున మేము ఆ రోజు కూడా చెప్పాం, ఇప్పుడు ఇవి కాదు ముఖ్యమైనటివి, చాలా విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు 2000 మంది అనేది అర్థం లేనటువంటిది. 28 మంది అన్యమతస్తులు ఉండేది. అది కూడా ప్రభుత్వం తీసుకున్నది. అన్ని రకాలుగా పరిశీలన చేసిన తర్వాతనే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే ఆ కారణాలతో తీసుకున్నారు. వీళ్ళెవరు కూడా ఆలయంలో పనిచేసేవాళ్ళు కాదు, గార్డెన్ లోనో డ్రైవర్లు గానో లేకపోతే ఇట్లాంటి చోట పనిచేసేవాళ్ళు. కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో జరగాల్సినటువంటి చర్చ ఏంటంటే, భక్తుల గురించి లేదా ఇతర సమస్యలు అవన్నీ ఏమీ పట్టడం లే. ఈ పేరుతోనే, మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో ప్రజల మధ్య ఏ చీలికలైతే మొదటి నుంచి పెట్టాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయో అట్లాంటి వాటి మీద చర్చ జరుగుతుంది. మాట్లాడదాం మురళి గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఒకసారి కుసుమ కుమార్ గారు వాయిస్ తీసుకుందాం. కుసుమ గారు నమస్కారం అండి. నమస్కారం అండి వంశీ గారు, ఐ న్యూస్ వాళ్ళకి, నాతో చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలకి కూడా నా నమస్కారాలు.
అమ్మా మొత్తంగా చూస్తున్నాం, మీరు అక్కడే ఉంటూ ఉంటారు. ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మీకు ప్రతిదీ కూడా తెలుసు. సో ఏంటి అసలు దర్శన్ వ్యవహారంలో ఇప్పటి వరకు ఎవరు స్పందించకపోవడానికి కారణం ఏంటి? సో రకరకాల చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి అటు పాలక మండలి నుంచి కానీ, ఇటు దర్శన్ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడా కూడా ఒక వివరణ రావట్లేదని చెప్పి భక్తులు ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఏం జరుగుతుంది? వంశీ గారు, ఈరోజు తిరుమల యొక్క బోర్డు మెంబర్ గా కానివ్వండి, చైర్మన్ గా కానివ్వండి, ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరిని సభ్యులుగా తీసుకొని ఆ బోర్డు మెంబర్లుగా నిర్ణయించడం అనేది మన యొక్క ఆనవాయితీ ఫస్ట్ నుంచి ఉంది. అదే విధంగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ప్రతి 2 years కి ఒకరిని చైర్మన్ గా వేయడం, బోర్డు సభ్యులుగా నియమించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు దర్శన్ గారిని కూడా ఒక సభ్యులుగా నియమించడం జరిగింది. కానీ ఆయన ఒక ఇతర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఆయన కుటుంబ సభ్యులు ఈ రోజు చర్చికి వెళ్ళి పూజలు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. నేను కూడా దాన్ని ఒప్పుకుంటా ఉన్నాను. దర్శన్ గారు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి తిరుమల కొండపైన సభ్యులుగా ఉన్నప్పుడు ఆయన కూడా చాలా జాగ్రత్తగా హిందూ మతాలకు సంబంధించినటువంటి అంశాలకు అనుగుణంగా ఈ రోజు ఆయన కానివ్వండి, ఆయన కుటుంబ సభ్యులు కానివ్వండి, ఉండవలసినటువంటి బాధ్యత వాళ్ళపైన ఎంతైనా ఉంది. కానీ ఈ రోజు ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు చర్చికి వెళ్ళి పూజలు చేయడము, ఇవన్నీ కూడా ఈ రోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రావడము, వాళ్ళపైన ఒక చర్చ జరగడం, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. కానీ మీరు అన్నట్లు మరి వారం రోజుల నుంచి ఇలాంటి చర్చలు జరుగుతా ఉన్నా కూడా ప్రభుత్వం సరిగా స్పందించడం లేదు. మరి ఇన్ని రోజుల నుంచి మరి దర్శన్ గారు సైలెంట్ గా ఉండి ఇప్పుడు రాజీనామా చేస్తానని చెప్పి తెలియజేయడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పి అడుగుతున్నారు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిపై నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టడము, ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా ఆయన ముందుకెళ్లడము ఈ రోజు ఆయన దృష్టికి వెళ్ళింది. ఇప్పుడు మీరు అన్నారు, ఈ నెలలోనే దగ్గరలోనే టీటీడీ బోర్డు సభ్యులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు. బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఆ బోర్డు మీటింగ్ లో సరైనటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హిందూ దేవాలయం తిరుమల కాబట్టి పూర్తి యొక్క హక్కులు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి ఏవైనా జరిగినప్పుడు హిందువుల యొక్క భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏది జరిగినా కూడా వారిపైన తగినటువంటి చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. రాబోయే మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ మీకే టైం ఇస్తాను. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేజ్ లలిత అక్షయ తృతీయ అన్ని బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 4000 తగ్గింపు. గోల్డ్ కాయిన్స్ కు తరుగే లేదు. కుసుమ కుమార్ గారు, ఇక ఏం జరుగుతుంది ఈ వ్యవహారానికి సంబంధించి అనేది మనకు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. సో 27వ తారీఖు బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఆ బోర్డు మీటింగ్ తర్వాత ఒక ప్రెస్ మీట్ ఉంటుంది. ఇంకా ఇట్లాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్తారు. దర్శన్ పై వేటు పడుతుందా, లేదంటే ఇక బోర్డు మొత్తం కూడా ఆ కాలం కూడా సమీపిస్తుంది కాబట్టి సో ఆ మొత్తం ప్రక్షాళన జరుగుతుందా అనేది చూద్దాం. కానీ ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఇప్పుడు మన రాష్ట్రంలో మెంబర్స్ ని తీసుకుంటున్నప్పుడు వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుందో ఒక ఇన్సిడెంట్ జరిగింది, సరే ఆ జరిగిన తప్పిదాని నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బెటర్ అంటారు? అండి, తిరుమల దేవుడు అనే వెంకటేశ్వర స్వామి అన్ని కులాల వాళ్ళకు, అన్ని మతాల వాళ్ళకు, అన్ని ప్రాంతాల వాళ్ళకు ఆయన ఒక బ్రహ్మాండమైనటువంటి దేవుడు అనమాట వెంకటేశ్వర స్వామి. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఆయన భార్యగా ఉన్నటువంటి బీబీ నాంచారి కూడా ముస్లిం మతానికి సంబంధించినటువంటి మహిళ కాబట్టి అందరూ కూడా దేవుని దర్శనానికి రావడం, దేవుని దర్శనం చేసుకోవడం సహజమే. కానీ అక్కడికి కొండపైకి వచ్చి చాలా మంది మత ప్రచారాలు చేసి మన హిందువుల యొక్క ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళ మతంలోకి మార్పిడి చేసుకోవడానికి కొంతమంది కుట్ర పొందుతున్నారనేది విషయం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. దీన్ని మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోండి, వాళ్ళు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాల్సిన ఇంత కంకణం కట్టుకొని వరుస డిబేట్లు కంటిన్యూ చేస్తూ దర్శన వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. సో దర్శన వ్యవహారంపై సుదీర్ఘ పోరాటం చేస్తుంది ఐ న్యూస్ కాదా?
ఈ రోజు ఐ న్యూస్ వాళ్ళు ఒక మంచి న్యూస్ ని ఈ రోజు ప్రజల ముందుకు, భక్తుల ముందుకు తీసుకొచ్చి ఇలాంటివి దుర్మార్గమైనటువంటి చర్యలు మళ్ళీ జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మీరు తీసుకొచ్చారు. మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఈ యొక్క మీ న్యూస్ ద్వారానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వెళ్ళడము, 27వ తేదీ బోర్డు మీటింగ్ జరిగితే ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవడము, ఎవరైతే అతను ఉన్నారో దర్శన్ గారు ఉన్నారో వాళ్ళని వెంటనే బోర్డు మెంబర్ నుంచి సస్పెండ్ చేయడము, ఇవన్నీ కూడా జరుగుతాయండి. ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండడానికి కూడా మా చైర్మన్ గారు కానివ్వండి, మిగతా సభ్యులు కూడా తగు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ రోజు మనము కొండపైన జరుగుతున్నటువంటి ఈ మత ప్రచారాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. వీటిని తిప్పుకొట్టడానికి మనము ప్రభుత్వాలపైనే మనం ఆధారపడకూడదండి. కాకపోతే మనకు అందరికీ బాధ్యత ఉంది, ఈ విషయంలో అందరికీ బాధ్యత ఉంది. మీరు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఛానల్ గా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ విషయాన్ని మీరు వెలుగులోకి తీసుకొచ్చారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము అభినందిస్తా ఉన్నాము. ఇలాంటివి బయటకు వచ్చినప్పుడే ఇంకొకసారి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనవి బయట పెట్టకుండా ఉన్నంత వరకు కూడా ప్రభుత్వాల దృష్టికి కూడా పోవన్నమాట. ఇలాంటివి పోనప్పుడు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఈ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా 27వ తేదీ జరగబోయే బోర్డు మీటింగ్ లో ఆ దర్శన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి చర్యలు తీసుకోవడం జరుగుతుంది, ఆయన సస్పెండ్ చేయడం జరుగుతుంది కొండపైన లేకుండా. ఇంకొకటి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా జాగ్రత్త పడడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇట్లా మత ప్రచారాలు చేయడము, వాళ్ళు వేరే గుళ్ళకి వెళ్ళి పూజలు చేయడము, ఇక్కడ ఏమో ప్రధానమైనటువంటి ఒక బోర్డు మెంబర్ గా ఉండడము, అక్కడేమో వాళ్ళ కుటుంబ సభ్యులు వేరే మతానికి ఒత్తిసి పలకడం, ఇలాంటివన్నీ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళపైన ఎవరైతే దర్శన్ కాదో వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది కూటమి ప్రభుత్వం. మురళి గారు, ఇటువంటి ఘటనలు నిత్యం కొండపై జరుగుతూనే ఉన్నాయి. ఈ అంశమే కాదు, రకరకాల అంశాలు తెర మీదకు వస్తూనే ఉన్నాయి. వచ్చిన 4 రోజులు హడావిడి చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తున్నారు? సో అంటే ఒక బోర్డు మెంబర్ గా తీసుకునేటప్పుడు అసలు ఎటువంటి నియమ నిబంధనలు ఉండాలి, ఎటువంటి నియమ నిబంధనలను పాటించి బోర్డు సభ్యునిగా తీసుకోవాల్సిందంటారు, ఏం చెప్తారు? ఇప్పుడు వంశీ గారు, ఇక్కడ మనం ఒక కీలకమైన అంశాన్ని గమనించాలి. ఏందనంటే ఇప్పుడు వాస్తవంగా ఒక సమస్యను చూసే దృష్టి కోణం. ఇప్పుడు ఉదాహరణకి కల్తీ నెయ్యి వ్యవహారం ఉంది. కల్తీ నెయ్యిలో ఆ టెండరుదారుడు హిందువే, సప్లై చేసినోడు హిందువే, వాడినటువంటి వాడు హిందువే, ఆ తప్పులు చేసినటువంటి అందరూ హిందువులే. తప్పు చేసింది తప్పుగా చూడకుండా ఆ విషయాలైతే వదిలేసి ఎవడో అన్ని మతస్థుడు వచ్చి ఏదో చేశాడు, ఎవరు అన్ని మతస్థులు ఉన్నారు? ఇప్పుడు ఉదాహరణకి కల్తీ నెయ్యి కుంభకోణంలో, లేదా ఆ తర్వాత జరిగినటువంటి రకరకాల కుంభకోణాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మీరు మార్కెటింగ్ ఆఫీస్ లో ఉన్నటువంటి ఆ డిప్యూటీవో సస్పెండ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరంటే హిందువులు కాదా, టీటీడీలో ఉద్యోగులు కాదా? అంటే ఇక్కడ విషయాన్ని బట్టి కాకుండా దాన్ని ఏదో ఒక రూపంలో డైవర్ట్ చేసి అసలు విషయాన్ని పక్కదో పట్టించే ఒక తప్పుడు వ్యవహారం అనేది టీటీడీలో గత కొంతకాలంగా సాగుతూ ఉంది. నేను ఇక్కడ ఏమంటానంటే, దర్శన్ అని ఆయన నిజంగా ఆయన క్రైస్తవుడైతే క్రైస్తవుడుగా ఆయన ఉండి వ్యవహారం నడుపుకోవచ్చు. ఆయన పూజలు, వ్యక్తిగత వ్యవహారాలు, ఆయన భార్య. ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు, నేను హిందూ మతాన్ని ఆచరిస్తాను, నా భార్య క్రైస్తవురాలు అని చెప్పి ఆయనే స్వయంగా ప్రకటించాడు. ప్రకటించడమే కాదు, ఆమె దగ్గర డిక్లరేషన్ మీద కూడా సంతకం పెట్టింది. అవసరం లేదు. దర్శన్ కూడా ప్రకటించుకోవచ్చు, నేను హిందూ మతాన్ని ఆచరిస్తాను, నా భార్య క్రైస్తవ మతాన్ని ఆచరిస్తా ఉందని అంటే దాన్ని కూడా తప్పు కొట్టాల్సినటువంటి అవసరం క్రైస్తవ మతస్థులు ఎవరు రాకూడదు, లేదా ఇక్కడ మాట్లాడకూడదు, చేయకూడదు అనేటువంటిది కూడా కాదు. ఇప్పుడు ఉదాహరణకి చెన్నైలో ఒక ముస్లిము తన ఇంటిని తిరుమల ఆలయం లాగా మార్చి అత్యంత భక్తి ఉన్నటువంటి వ్యక్తి గఫార్ అని చెప్పి ఒక ఆయన, అక్కడ నాకు కూడా పరిచయం. ఆయన అసలు ఎంత భక్తిగా ఉంటాడంటే హిందువులు ఎవరు కూడా అంత భక్తిగా ఉండరు. ఆయన ఇంటికి వెళ్ళి చూడండి, ఎప్పుడన్నా మీకు అవకాశం ఉంటే. ఐ న్యూస్ వాళ్ళు ఒక స్పెషల్ స్టోరీ చేయడం మంచిది. ఎందుకంటే చెన్నైలో అంత గొప్పగా ఆయన గొప్ప భక్తిపరుడు. అట్లాంటి ఆయన ఉన్నాడు అనుకోండి, తప్పు పట్టలేము. ఇక్కడ భక్తి అంటే భక్తిని క్రైటీరియా తీసుకోవాలా? భక్తినే క్రైటీరియా తీసుకుంటాం, కానీ ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వకుండా ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? సో ఎందుకు నిజాలు దాయాల్సి వస్తుందనే కదా ప్రశ్న. సో మీరు చెప్పినట్టుగా దర్శన్ వ్యవహరిస్తే అసలు ఈ రోజు సమస్య ఉండేది కాదు. అదే ఇప్పుడు సమస్య అదే. ఇప్పుడు నేను అంటున్నది కూడా అదే. ఇప్పుడు నీకు వేరే వ్యవహారాలు ఉన్నాయి, నిజాయితీగా వ్యవహరించాలా. ఇట్లాంటి ఒక తిరుమల ఆలయానికి సంబంధించి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి సమస్య కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడు సమస్య ఏమైందంటే, వెంకటేశ్వర స్వామి
ఒక వస్తువుగా తయారైపోయాడు. ఇప్పుడు వ్యాపారస్తులకి, పారిశ్రామికవేత్తలకి, రాజకీయ నాయకులకి, వీళ్ళందరికీ ఆయనే ఒక వస్తువుగా తయారైపోయి ఈ రోజు వ్యాపారంగా అయిపోయింది. దర్శనాలు ఒక వ్యాపారం, ఇక్కడ రూములు కేటాయింపులు ఒక వ్యాపారం, గెస్ట్ హౌస్లు కట్టడం అనేది ఒక వ్యాపారం, ప్రతిదీ వ్యాపారంగా మారిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకంత పోటీ వచ్చేసింది టీటీడీ చైర్మన్ పదవులకి లేదా బోర్డు పదవులకి? ఒక్క బోర్డు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోతుంది. 50 కోట్లు ఇస్తాము, 100 కోట్లు ఇస్తాము, అదే వ్యాపారంగా మారిపోతా ఉంది. అందుకనే దర్శనాలు వ్యాపారంగా మారిపోతా ఉంది, విఐపీల దేవుడిగా మారిపోతా ఉన్నాడు. మొత్తం వ్యవహారం అంతా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి. ఇట్లాంటి వాటికి ఆస్కారం లేనటువంటి పద్ధతిని తీసుకొని రావాలి, పారదర్శకతని మెయింటైన్ చేయాలి. వాళ్ళకు ఉన్నటువంటి విస్తారమైనటువంటి విజిలెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తున్నది. ఇప్పుడు దర్శనం తప్ప ప్రభుత్వం తప్ప అన్నప్పుడు ప్రభుత్వం ఇవన్నీ పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. రైట్. కృష్ణ కుమార్ గారు, మొత్తంగా ఇటువంటి వ్యవహారంలో ఢిల్లీ పెద్దల నుంచి కూడా అండదండలు ఉంటున్నాయి. సో ఢిల్లీ పెద్దల ఒత్తిడి అనేది బోర్డు సభ్యులపై, ప్రభుత్వంపై కూడా ఉంటుంది అన్నది సుస్పష్టంగా కనిపిస్తోంది, వినిపిస్తోంది. సో ఏంటి అసలు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్గా ఉండాలంటే ఏ అర్హతలు చూసి బోర్డు మెంబర్గా, బోర్డు చైర్మన్ గా నియమిస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి. ఒక్కళ్ళకన్నా సామాన్యులకు అవకాశం ఇస్తున్నారా? ఆ దేవదేవుని భక్తులకు సంబంధించి ఎవరికైనా అవకాశం లభించిందా? అంటే ఎవరి ఒత్తిడులు ఉన్నా కూడా అండి, నా ఉద్దేశం ఏంటంటే ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా నేనేం చెప్తున్నాను ఈ రోజు పార్టీని పక్కన పెట్టి వెంకటేశ్వర స్వామి భక్తురాలుగానే మాట్లాడండి. వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా నేనేం చెప్తున్నా అంటే, ఎప్పుడైతే గనక టీటీడీ యొక్క బోర్డు మెంబర్లు కానీ చైర్మన్ గా కానీ నియమించేటప్పుడు కొంచెం ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తులకు బోర్డు మెంబర్ గా కానీ చైర్మన్ గా కానీ ఇచ్చినట్టయితే గనక తిరుమల కొండ పరిశుభ్రంగా ఉంటుంది. అక్కడ ఎవరైతే నిజాయితీగా ఉన్నటువంటి భక్తులకు దర్శనాలు కానివ్వండి ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ కొంతవరకు రాజకీయ నాయకుల ఒత్తిడుల వల్ల, అంటే ఇలాంటి వాళ్ళను ఇప్పుడు దర్శన్ లాంటి వాళ్ళు బోర్డు మెంబర్ గా తీసుకోకుండా ఇంకో అంటే పూర్తి స్థాయిలో హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా హిందువుల యొక్క దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొలిచే విధంగా వాళ్ళ యొక్క భక్తురాలుగా ఉన్నటువంటి వాళ్ళని బోర్డు మెంబర్లుగా తీసుకోవడం అనేది సహజం అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఇంతకుముందే నేను చెప్పాను, చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళ నుంచి కూడా ఒక్కొక్క సభ్యులుగా తీసుకోవడం అనేది మన ఆనవాయితీ. వాళ్ళని తీసుకునేటప్పుడు కూడా వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ మతం నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. అదే ఈ రోజు దర్శన్ యొక్క కుటుంబ సభ్యులు చర్చిలకు వెళ్ళి పూజలు అక్కడ వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేస్తారనే విషయము ప్రస్తుతానికి మన ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి తెలిసి ఉండదు. కాబట్టి దర్శన్ గారిని బోర్డు మెంబర్ గా నియమించడం జరిగింది. ఈ రోజు తెలిసిన వెంటనే అలాంటి వాళ్ళు దూరం పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ఖచ్చితంగా దూరం పెడతారు. కాబట్టి ఇంకా మళ్ళీ కొత్త వాళ్ళు ఎన్నుకునేటప్పుడు అన్ని విధాలా మనం ఆలోచించుకొని సరైనటువంటి వ్యక్తులను బోర్డు మెంబర్ గా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అదే విధంగా ఈ రోజు లడ్డు ప్రసాదం విషయంలో కానివ్వండి, ఏదైనా సరే కానీ మన తిరుమల కొండ పైన జరిగేటటువంటి అన్యాయం కానివ్వండి, అక్రమాలు కానీ ఏమి జరిగినా కూడా వాటిని వెలుగులోకి తీసుకొని వచ్చి మళ్ళీ అలాంటి పునరావృతం కాకుండా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది, మన అందరి పైన ఉందండి. ఈ రోజు ఎక్కడ కనిపిస్తుంది ప్రతి నిత్యం కూడా విదేవదేవుని స్మరణతో మారుమోగాల్సిన తిరుమల కొండ రాజకీయ నాయకులకు ఆవాసంగా మారుతుంది. విఐపీలకు ఒక ఏమంటారు వీకెండ్ విజిట్ గా మారిపోయిన పరిస్థితి. విఐపీలకు అక్కడ సాదర స్వాగతాలు పలుకుతున్నారు. సామాన్య భక్తుల గురించి ఎక్కడ పట్టించుకుంటున్నారు, ఆ దేవదేవుని గురించి ఎక్కడ పట్టించుకుంటున్నారు? సో ఆధ్యాత్మికత పరిగణించాల్సిన కొండపై రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. సో ఎప్పుడు చెక్ పెడతారు ఈ అంశానికి? ఇంకా వంశీ గారు, గత ప్రభుత్వంలో మనం చూసాం, గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అంటే క్రిస్టియానిటీలో వాళ్ళు జాయిన్ అయినటువంటి కుటుంబాలు వాళ్ళవి. వాళ్ళు తిరుమల కొండకు వస్తూ కూడా వాళ్ళు ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వకుండా ఊరికే అంటే ప్రజల యొక్క ఓట్లను దండుకోవడానికి అక్కడ కూడా రాజకీయం జరిగినటువంటి విషయం మనం గుర్తించాము. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆ గడ్డ మీద పుట్టినటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామిని ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో ఆయన కొండకెళ్ళడం కానివ్వండి, దర్శనం చేసుకోవడం కానివ్వండి, ముత్యాల తలంబ్రాలతో వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా వెళ్ళడం కానివ్వండి, అక్కడ డిక్లరేషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది. అలాంటి వాళ్ళు సుదీర్ఘంగా ఉన్నట్లయితే కనుక ఇలాంటి వాటిని చెక్ పెట్టాల్సిన అవసరం చాలా సార్లు మీ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చాలా సార్లు చెప్తారు కూడా, నాకు పునర్జన్మ లభించిందే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అని చెప్పి. సో మీ పార్టీ అధినేతకి ప్రస్తుత ముఖ్యమంత్రికి ఏ విధమైన భక్తి భావాలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా చాలా మంది కూడా దేవదేవుడిని విశ్వసిస్తూ ఉన్నారు. సో అటువంటి విశ్వాసం గల కొండపై
సో ఇటువంటి ఘటనలు జరగడం ఎంత తీవ్రంగా భక్తుల్ని కలిచివేస్తుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి కదా, ఆ దిశగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి మళ్ళీ బతికి బట్టగట్టారంటే బాంబ్ బ్లాస్టర్ లో నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆయన పాలిట ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఆయనకు అదృష్టం కాదండి. ఈ రోజు రాష్ట్ర ప్రజలకు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా వచ్చి ఈ రోజు వెనుకబడిన మన రాష్ట్రాన్ని మళ్ళీ ఒక రాజధానిగా ఏర్పాటు చేసి మనం అందరం పుణ్యం చేసుకున్నాం ఈ రోజు. ఎందుకని ఫైనల్ గా 27వ తారీఖున ఒక నిర్ణయం వస్తుందని మనం ఆశించవచ్చు అంటారా దర్శన్ విషయంలో? ఖచ్చితంగా అండి. రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా భక్తుల యొక్క ఆలోచన ఎలా ఉంది, ఆ విధంగానే నడుచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా మొత్తంగా చూద్దాం. సుదీర్ఘ పోరాటం అయితే ఐ న్యూస్ కొనసాగిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను కాపాడేందుకు, అదేవిధంగా దర్శన్ వ్యవహారానికి సంబంధించి ఏం జరగబోతుందో చూద్దాం. 27న ఒక స్టేట్మెంట్ అయితే వస్తుందని మనం వింటూ ఉన్నాం. సో చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అని. చర్చలో పాల్గొన్న కుసుమ కుమారి గారికి, మురళి గారికి ఐ న్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాటి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.